నమస్తే అన్న. నమస్తే. దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బూచేపల్లి గారు, మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి లక్ష్మి గారు పోటీ చేయబోతున్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దర్శి ప్రజానికానికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నా పేరు పుల్లల చెరువు సత్యనారాయణ, చిన్న అంటారు. నేను దర్శి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా బూచేపల్లి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి గారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి అడిగారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2 నెలల కిందటే దర్శి నియోజకవర్గానికి వచ్చి అన్ని మండలాలు 5 మండలాలు ప్లస్ అదేవిధంగా టౌను ఆల్రెడీ జరగటం అంతా కూడా అయిపోయింది. కానీ వారి యొక్క పరిస్థితి ఈరోజు చూసుకుంటే ఏ విధంగా ఉంది అంటే 2019 ఎలక్షన్స్ తీసుకుంటే దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కాపు ఓట్ బ్యాంక్ అనేది ఆ పార్టీకి వచ్చినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ యొక్క ఓన్ కమ్యూనిటీ కాబట్టి కాపులంతా కూడా ఆ పార్టీకి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒక దొంగ బూచి అని చెప్పి చూపించి అదే పార్టీ చూపించి వాళ్ళ ఓన్ కమ్యూనిటీ పరంగా ఒక రెడ్డి కమ్యూనిటీ ఒక కులానికి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. కానీ ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటంటే కాపులు 83 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కాటూరు నారాయణ స్వామి గారు ఒకరు పోటీ చేశారు. ఆ తర్వాత 85లో దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులు శ్రీ నారపశెట్టి శ్రీరాములు గారికి దర్శి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా టీడీపీకి ఫేవరబుల్ పర్సన్స్ అన్నమాట. దాన్ని చూసుకుంటే ఈరోజు నిన్న ఏదైతే మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి 39,000 మెజార్టీ రావడం జరిగింది. ఒక్క దర్శి మండలము కురిచేడు మండలంలోనే దగ్గర 25,000 చిల్లర పైచిలుకు మెజార్టీ రావడం జరిగింది. దర్శి మండలం ఒక 14,000 వచ్చింది, కురిచేడు మండలం 10,000 చిల్లర వచ్చింది. ఆ మెజార్టీ అనేది రేపైతే వాళ్ళకి దొరకదు. ఎందుకంటే కాపులు మొత్తం కూడా దర్శి నియోజకవర్గంలో కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపులందరూ కూడా గొట్టిపాటి లక్ష్మి గారి వైపునే నిలబడ్డారు, తెలుగుదేశం పార్టీ వైపునే నిలబడ్డారు. కాబట్టి వారు ఏదైనా ఆశలు ఉన్నా కూడా ఆ ఆశలు ఇంకో 2-3 రోజుల్లో అడియాసలు జరగబోతుంది. అది దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఒక మహిళని నియమించారు. ఇక్కడ ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద ఆమె గెలవగలరా? బ్రహ్మాండంగా. ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక లేడీ అభ్యర్థికి సీట్ ఇవ్వటం అనేది జరగలేదు. మొట్టమొదటిసారిగా దర్శి నియోజకవర్గంలో ఒక లేడీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దర్శి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఒకసారి ఆమె రాజకీయ నేపథ్యం చూసుకున్నా లేదా వారి కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్యం చూసుకుని నర్సయ్య గారి మనవరాలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంది. వారి సొంతగా ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ చూసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో 3 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్లే కానీ ఏది కూడా ఆశించేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాము. వారికి దర్శి ప్రజానీకం ఎప్పుడు అండగా ఉంటారు. సార్, దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారికి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? దర్శి నియోజకవర్గంలో చెప్పాం కదండి, కాపులు అత్యధికంగా ఉన్న కాపులు వన్ సైడ్ అయ్యారు. కాబట్టి రేపు ఏదైనా కూడా 2019లో ఏదైతే మెజార్టీ చూసామో అదే మెజార్టీకి ధీటుగా ఆమెని మెజార్టీ ఇప్పించి గెలిపించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? దర్శి టౌన్ అండి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి గారు, వీళ్ళ మధ్య రాజకీయం ఎలా జరగబోతుంది? దర్శి నియోజకవర్గంలో వీళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బూచేపల్లి శివప్రసాద్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, ఏం చేసింది లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు జడ్పీ చైర్మన్ ఉంది, ఏం చేసిందమ్మా మన దర్శి నియోజకవర్గానికి? ఏం చేయాల? ఏం కొత్త అమ్మా చేస్తానంటుంది. అందులో వైసీపీ ప్రభుత్వమే జనాలకు విరక్తి ఇచ్చి ఉండదు. ఇప్పుడు ఒక కరెంటు బిల్లులు తీసుకున్నా, ఇంటి పన్నులు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు 200 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు 1000 రూపాయలు అయింది ఇవాళ. మరి ఇంటి పన్నులు కూడా 600-700 ఉన్నది, ఇవాళ 1500 రూపాయలు అయింది. ఏది ఉంది? ప్రతిదీ ఇప్పుడు ఏముంది, వాడిని కొట్టడం ఇడికి పెట్టడం. ఇప్పుడు ఇవాళ మందు ఉంది, ఏముంది? ప్రతి ఒక్కరు అంత గవర్నమెంట్ షాపులు అంత డిజిటల్ లేకుండా అంత క్యాష్ డిజిటల్ లేదు. ఎంత వచ్చేది తెలియదు, ఎంత పోయేది తెలియదు. జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. ఎంతవరకు చేశారు మన ఆంధ్రప్రదేశ్ లో? ఏం చేశాడు? ఏం చేయలేం, కత్తి ఎక్కువ చేసిండు. దాని మీద 26,000 కోట్లు అప్పు తీసుకున్నాడు, దాన్ని తాకట్టు పెట్టి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఇది చేయలేకపోతే ఎలక్షన్లో ఓటు అడగనన్నాడు. ఏది ఏం అడగకున్నాడు, విశాలంగా అబద్ధాలు చెబుతున్నారు.
ఇప్పుడు ఇది పెన్షన్లు ఉండరు, ఇదివరకు ఏ వాలంటీర్లు ఉండి ఇచ్చారు, ఇవాళ వాలంటీర్లు ఇలా చెప్పి ఆయన కాడ డబ్బులు లేకుండా జనాలకు జమ చేయకుండా వాలంటీర్లు చంద్రబాబు నాయుడు చేసినాడు ఇవ్వకుండా అని చెప్పి చంద్రబాబు నాయుడు నెడుతుంది అనేపం. ఉచిత పథకాలు ఎంతవరకు అందాయి జనాలకి? అది ఎంతవరకు అయింది అందిన వాళ్ళకి తెలుస్తుంది. అది అందిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎవరికి అందలేదు అంటారా? ఏం మాకైతే ఏమి లేవు, మీకైతే అందలేదు. మాకేమీ లేదు. అలాంటప్పుడు మేమేం చెబుతాం? ఇప్పుడు నాకైతే ఏమి ఉచిత పథకాలని ఏమి లేవు జగన్ ఇచ్చేయి. అది కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయన్నా? కరెంట్ బిల్లు రేట్లు ఇప్పుడు చెప్పకుండా బాగుతున్నారు. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. 200 రూపాయలు వస్తున్న దానికి ఇవాళ 800 వస్తుంది కరెంట్ బిల్లు. ఇదివరకు 200 బిల్లు వస్తుంది. పోయిన గవర్నమెంట్ లో ఎంత వస్తుంది, ఈ గవర్నమెంట్ లో ఎంత వస్తుంది? ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో మాకు ఎండాకాలం ఏసీ చేసుకుంటే 600 వచ్చేది, ఇవాళ 2200 వస్తుంది ఇవాళ. అది ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు నడువులు ఎరగడమే రోడ్ల పరిస్థితి. రోడ్లు ఎక్కడా ఏమి లేదు. మరి మన జగన్ గారు మొత్తం అన్ని హైవేలు వేసాను, మీరే చూడట్లేదు అంటున్నారు. హైవేలు ఈయన వేసేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది, టోల్ ఫీజు బాతుంది. ఈయన వేసింది 5,000. మన స్టేట్ హైవేలు ఎక్కడన్నా ఒకటి వేసినట్టు చూపించమనండి. గ్రామంలో కూడా హైవేలు వేసాను. గ్రామంలో వేసిన ఇప్పుడు వెంచర్లో వేస్తున్నారు హైవేలు, అయ్యే హైవేలు ఇంకా. అది సార్, దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటిగా మహిళా అభ్యర్థిని నియమించారు. అవును, దర్శి ప్రజలు ఆదరిస్తారా? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు మనకు మహిళా అభ్యర్థిని నియమించలేదు. ఇప్పుడు తెలుగుదేశం చొరవ తీసుకొని మహిళా వాళ్ళ కోసం నియమించారు. ఆమె మంచి జనాల్లో కలుపుగోలుగా దూసుకుపోతుంది. ఎక్కడికి పోయినా కూడా మంచి స్వాగతం పలుకుతున్నారు. అందువల్ల ఆమె గెలుస్తుంది కూడా. ఎన్ని వేల మెజారిటీతో గెలవచ్చండి? మెజారిటీ ఇంత అంత అనేది చెప్పేది కాదు, గెలుస్తుంది గ్యారంటీ. అది గ్యారంటీ. అందరూ సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారు. గొట్టిపాటి కూడా వాళ్ళ రాజకీయ కుటుంబము, ఇప్పుడు అవినీతి ఇది మచ్చలేని కుటుంబము, గెలుస్తారు. సార్, మరి ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు మనకు ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ 3 కూటమి గెలిస్తే కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి, మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు జనసేన వాడు ఆయన జీవితంతో కొంచెం ప్రశ్నించిన తత్వం ఉంది, గట్టిగా పోరాడతాడు, మనకు అభివృద్ధి జరుగుద్ది. నమస్తే అన్న, ఎవరి నుంచి? మాది తూర్పు వెంకటాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు అండి. ఇక్కడ లక్ష్మి గారి గృహప్రవేశం అంటే ఉగాది సంవత్సరం కానుక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయన్నా? మా ఊరు సమస్యలు తాగునీటి సమస్య ఉన్నాయండి, డ్రైనేజ్ సమస్య ఉన్నాయి, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు ఉన్నాయి. సిమెంట్ రోడ్లు కానీ ఇవి ఇంకా ఉన్నాయి, చేసే కార్యక్రమాలనే ఉన్నాయి. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, ఏం డెవలప్మెంట్ అవ్వలేదా? సమస్యలు ఏం తీరలేదా? ఏం సమస్యలు ఏం తీరలేదండి. మామూలుగా ఏదో 4-5 అకౌంట్లో డబ్బులు వేసేయటం, పనులు అనేది మేము చేసినట్టు చెప్పుకుంటాం అన్నారు అంతే. తప్పితే రెండో పని ఏం చేయాల, బట్టన ఒక్కటం తప్పితే రెండో కార్యక్రమం అనేది ఏం చేయాల. అది మీరు లక్ష్మి గారి గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ గ్రామ ప్రజలు? మా గ్రామ ప్రజలు లక్ష్మి గారికి ఓటింగ్ చేయాలని అనుకుంటున్నాం. అందరూ గ్రామ ప్రజలు మొత్తం ఈసారి మొత్తం గ్రామ ప్రజలు మొత్తం లక్ష్మి గారికి ఓటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారండి. మీరు మరి మీ గ్రామంలో ఉన్న సమస్యలు లక్ష్మి గారు తీరుస్తారు అనుకుంటున్నారా? ఉందండి, ఆ నమ్మకం ఉంది, తీరుస్తారని నమ్మకం ఉంది. ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్యే గారు లక్ష్మి గారికి. ఏమేమి సమస్యలు ఉన్నాయండి? మాకు తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ఒక నీళ్ళ సమస్య ఉంది, కాలువల రోడ్లు సమస్యలు ఉన్నాయి, ఇంకా లైటింగ్ కరెంట్ సమస్య ఒకటి ఉందండి. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తీరుస్తారని మేము లక్ష్మి గారితో ఆలోచిస్తున్నాం. కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయి? విపరీతమైన రేట్లు అండి. రేట్లు మటుకు మాకు వచ్చే అది వరకు 120-150 వస్తుంటే ఇప్పుడు 500-600 వస్తుందండి. కరెంటు బిల్లు మటుకు విపరీతంగా పెరుగుతుంది కరెంటు బిల్లు. మరి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఉంది కదా, మీకు ఇస్తున్నారు? అది వ్యవసాయ ఉచిత కరెంట్ ఏమి ఇవ్వటం లేదండి. ఇప్పుడు బిల్లు కట్టించుకుంటున్నారు నెల మామూలుగా ఈ ఇంటి బిల్లులోనే వడ్డీ కూడా పడుతుంది, అందులో భాగంలో కరెంటు బిల్లు కట్టించుకుంటాం. ఉచితంగా ఏముండదు, ఏం లేదు. అందులో ఇంటి మీటర్ మీదనే కట్టించుకుంటున్నారు, ఆ బిల్లులోనే ఇది కూడా కట్టించుకుంటున్నారండి. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి గారు, ఎవరు గెలుస్తారు? ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? గెలవడం అయితే లక్ష్మి గారు భారీ మెజారిటీతో గెలుస్తారండి. అది ఎంత అని చెప్పలేము, అది నమ్మకం ఉంది. టీడీపీ కార్యకర్తలకి, ప్రజలకి, దర్శి ప్రజల నియోజకవర్గం మొత్తానికి లక్ష్మి గారు గెలుస్తారని నమ్మకం ఉంది. దర్శి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఏముంది టీడీపీ వైపు చూస్తూ ప్రజలందరూ అసమ్మతితో వైసీపీ ప్రభుత్వంతో అసమ్మతితో ఉన్నారు. టీడీపీ వైపు తోటి ప్రజలు చూస్తున్నారు. అందుకని భారీ మెజార్టీ తోటి లక్ష్మీ గారు గెలుస్తారండి. నా 2024లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి గారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 2024లో దర్శి నియోజకవర్గానికి వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ తరఫున, వైసీపీ తరఫున వచ్చేసరికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో చూసుకుంటే గొట్టిపాటి లక్ష్మి గారు 20,000+ మెజార్టీతో గెలవబోతున్నారు దర్శి కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి. ఎందుకనగా దర్శి వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడ ఏ రోడ్లు చూసుకున్నా కానీ, ఏ మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఏ రోడ్డు చూసుకున్నా కానీ ఎక్కడా కూడా బాగాలేదు. దానికి అసంతృప్తిలో ఉన్నారు బాగా ప్రజలు. అదొకటి, ఏది సచివాలయాలు కట్టి అదేదో మురిసిపోతున్నారు. సచివాలయాల వల్ల ఒరిగింది ఏమి లేదు. అక్కడ వెళ్ళినా కానీ పని కావట్లా, అయినా కానీ మళ్ళా మండలాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇదన్నీ ఏదో మేము సచివాలయాలు కట్టాము, మేము గెలవబోతున్నామని ప్రచారాలు చేసుకుంటున్నారు కానీ అది మాత్రం జరగదు. ప్రజలు చాలా ఆవేశంలో ఉన్నారు టీడీపీని గెలిపించుకోవడానికి. ఖచ్చితంగా గెలవబోతున్నారు. సీఎంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మాత్రం 2024లో జరుగుతుంది ఖచ్చితంగా. దీనికి ఎటువంటి సందేహం కూడా పడాల్సిన పని లేదు. అన్న, ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎవరు గెలవబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమి కంపల్సరీగా ఫామ్ చేయబోతుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్ళు అందరూ ఐక్యతంగా పోరాడి దీన్ని సాధించుకోగలుగుతారు, సాధిస్తారు కూడా. ఇది 2024లో జరగబోయే సత్యం. దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది 2024 తర్వాత? 2024 తర్వాత మన గొట్టిపాటి లక్ష్మి గారు అసెంబ్లీలోకి వెళ్తున్నారు. అది 100% జరుగుతుంది. అదే విధంగా మన దర్శి నియోజకవర్గంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి 100 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేస్తామన్నారు, హామీ ఇచ్చారు ఆల్రెడీ. ప్రతి మండలానికి కూడా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి. మా ముళ్ళమూరు మండలం ఉంది. ముళ్ళమూరు మండలంకి వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ గుల్లకమ్మ ప్రాజెక్ట్ లో వాళ్ళ హనుమంతరావు గారు, నరసయ్య గారు కూడా ఎత్తిపోతల పథకాలు పెట్టి చాలా బాగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. అన్ని రిపేర్లో ఉన్నాయి. దాని మేడం దృష్టికి కూడా తీసుకెళ్లాము, హామీ ఇచ్చారు మాకు. దాన్ని 100% పూర్తి చేస్తారు. ఆ ముళ్ళమూరు మండలం వచ్చేసరికి మేడం కూడా మెజార్టీ ఎక్కువ ఇస్తాం మేము. ఈ ఎన్డీఏ కూటమి అందరూ బాగా పోరాడి మేడంకి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటాం కూడా. అదే ప్రతి ఒక్క మండలానికి కూడా మేడం ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తున్నారు, చెబుతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మేడం కొత్త చెబుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి మండలంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ మండలం అన్ని కూడా మేడం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని రాసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి మాత్రం 100% కృషి చేస్తారు. దర్శిలో ఏమో బాగా క్యాంపెయిన్ బాగా తిరుగుతా ఉంది, డోర్ టు డోరు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వాగ్దానాలు ఇస్తుంది. అందువల్ల వైసీపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు ప్రజలకి. వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టడం జనాల మీద, జనాల్ని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులు పెడుతుంది. అందువల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 3 రాజధానులు అంటూ ఉన్న రాజధానిని కాస్త నాశనం చేశారు. అందువల్ల జగన్ ప్రభుత్వం వచ్చే పనే లేదు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పథకాల మీద నడుస్తుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? ఈ విషయం మీద కూడా చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే, వాళ్ళు డెవలప్ అయింది అంటున్నారు. బట్టలు నొక్కి నొక్కి డెవలప్ అయిందంటే ఏ డెవలప్మెంట్? మనం చూస్తున్నాం, రోడ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు వేశారో అక్కడ నుంచి ఇప్పుడు దాకా ఒక రోడ్ అయినా బాగుపరిచారా? లేదు. ఒక ఇండస్ట్రీ కొత్తదైనా స్టేట్ కి ఏమైనా వచ్చిందా? అది లేదు. ఉన్న ఇండస్ట్రీస్ ని తరిమేశారండి. మీకు తెలుసు, అమ్రాన్ బ్యాటరీ, ఎన్ని మంచి ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా తరిగిపోయి, వీళ్ళందరూ దెబ్బకి భయపడిపోయి ఈ యొక్క గోండాగిరి, లంచాల గుండా అన్ని ఫ్యాక్టరీస్ పారిపోయినాయి. అదే కృష్ణపట్నం పోర్టు ఏదైతే ఉందో, పోర్టులన్నీ కూడా మొత్తం మూతపడ్డాయి. ఈయన పెద్ద గొప్ప చెబుతున్నాను, నేను ఇన్ని పోర్టులు పెట్టాను, ఇంత డబ్బు పెట్టాను, ఇంత టైంలో నేను కంప్లీట్ చేశాను అంటున్నారు. పోర్టులు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి మళ్ళీ పొద్దుగూలు ఓపెన్ చేస్తూ జనాల్ని మభ్య పెడుతున్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు అంటున్నారు. ఏ సంక్షేమ పథకాల వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు, 60 ఏళ్ళు 20 ఏళ్ళు పైనే మాటగా మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈయన అంత దౌర్భాగ్య స్థితిలో మన గవర్నమెంట్ ని నడిపారు. దీనికి వల్లనే మన రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. మనకు చెప్పుకోవటం రాజధాని ఏదో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాము. 3 ముక్కల ఆట అని చెప్పి జనాల్ని ఎర్రిబాగులోని చేసి ఆట ఆడుతున్నాడు ఈ జగన్. ఇవన్నీ జనాలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నాడు. మళ్ళీ ఈ మధ్య
ఇట్లా చూపిస్తూ వెకిలిగా మాట్లాడుతున్నాడు. అంతంత మాత్రం అంత ఏందంత నీ గవర్నమెంట్ గా అంతంత మాత్రం నీకే కన్ఫర్మ్ లేదు అనే స్థితికి తెచ్చుకుంటున్నాడు. మేము వ్యతిరేకంగా చాలా మాట్లాడచ్చు, కానీ అతను వల్ల మన స్టేటు ఒక 20 సంవత్సరాలు వెనక్కపోయిందండి. ఇంకా అతను కానీ అతను రాడు, చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఈ యొక్క ఆర్థిక స్థితిని అంతా చక్కపరచడానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా కాబోయే సీఎంఏ, దానికి మనం సహకరించాలి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది సార్? ఏమండి, ఈ క్వశ్చన్ అడిగి నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఎందుకంటే మీ క్వశ్చన్ అడగ నేను కూడా తలదించుకోవాల్సి వస్తుంది. మా సీఎం అంత మంచోడని మాకు అర్థమైపోతుంది. ఏంటండి ఈ కర్మ? రాజధాని అనేది మన రాష్ట్రంలో మధ్యలో ఉంటే ఎటు వైజాగ్ వాళ్ళు వచ్చినా, లేదా కర్నూలు వాళ్ళు వచ్చినా, నెల్లూరు వాళ్ళు వచ్చినా, గుంటూరు వాళ్ళు వచ్చినా టక్కన పని చేసుకొని సాయంత్రానికి వెళ్లే విధంగా ఉండాలండి. అంతేగాని తీసుకుపోయి వైజాగ్ లో పెడతానంటే ఆడ పోవటానికి 4 రోజులు పడుతుంది. సామాన్య మానవుడికి పోవటానికి రావటానికి 4,000 ఖర్చు అవుతుంది. ఎవడిస్తాడు? ఈయనేదో మాటకి చెప్పి 3 ముక్కలు ఆట అని చెప్పి ఆ 3 ముక్కలు 3 సార్లు పోయి వచ్చేసరికి జనం వాళ్ళ పనులు కాక డబ్బులు లేక నానా ఇబ్బందులు పడతారు. ఒకే రాజధాని అయితే ఒకే చోట ఉంటే రాజధాని అందరు ప్రజలు ఉదయాన్నే పోతారు, సాయంత్రం పని చూసుకొని. నెల్లూరు అతను వస్తాడు, ఉదయం హాయిగా పని చేసుకుంటారు, గుంటూరులో వెళ్ళిపోతాడు. అదే గాని అమరావతి అయితే అంత బాగా సౌలభ్యంగా ప్రతి మన రాష్ట్రంలోని ప్రజలందరికీ అనువుగా ఉంటుంది. అంతేగాని 3 ముక్కలాట గేమ్ వల్ల మన రాజధాని ఏదో తెలియని స్థితిలో మనం ఉన్నాము. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసిన, మొన్న కూడా రీసెంట్ గా రిపోర్ట్స్ లో కూడా మన రాజధానే. కానీ మన జగన్ అన్న నేను ఇడుస్తాను పొడుస్తాను ఇదే రాజధాని అని చెప్పిన రాజధాని మడం తిప్పి రాజధాని నాశనం చేసి పెట్టారు. ఆ రైతుల ఆక్రోషమే అతని గవర్నమెంట్ పోవడానికి కారణం కూడా అవుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అన్నా క్యాంటీన్, పేద ప్రజలు 5 రూపాయలు పేదలు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మీద అతను దాడి చేశాడు. అతను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అదే వాళ్ళ నాన్న పేరు పెట్టుకొని పెడితే 10 మంది పేద ప్రజలు తినేవాళ్ళు కదా. కానీ అతను ఆ సైకో, నేను గురించి ఆ సైకో వల్లనే ఈ యొక్క జనాలందరూ ఇబ్బంది పడి అతను దించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అది సంగతి.